నమస్తే అవని కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళ అవనిలో మనం చూస్తున్న టాపిక్ ఎండోమెట్రియాసిస్. జనరల్ గా ఆడవారు ఇది ఎదుర్కొనే సమస్యలో చాలా తీవ్రమైన సమస్య. సంతాన లేమితో చాలా మంది బాధపడుతూ ఉంటారు. వారిని బాగా బాధించే సమస్య ఈ ఎండోమెట్రియాసిస్ అనేది. సో ఇవాళ మన అవనిలో ఎండోమెట్రియాసిస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇవాళ మనకు ఎండోమెట్రియాసిస్ గురించి అలాగే దాని ట్రీట్మెంట్ గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ జయంతి రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. అయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు జయంతి రెడ్డి గారితో మాట్లాడొచ్చు. మీ సందేహాలకు సమాధానాలు కూడా తెలుసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఎండోమెట్రియాసిస్ గురించి మాత్రమే ఇవాళ మనం మాట్లాడుకుందాం. నమస్తే జయంతి రెడ్డి గారు. నమస్తే అమ్మా. అసలు ఈ ఎండోమెట్రియాసిస్ అంటే ఏంటి? నార్మల్గా యూట్రస్ యొక్క లైనింగ్ ఉంటుందమ్మా. ఆ యూట్రస్ యొక్క లైనింగ్ని మనం ఎండోమెట్రియం అంటాం. అయితే ఈ ఎండోమెట్రియం లైనింగ్ యూట్రస్ నుంచి ప్రతి నెల ఆ పొర విడుదలైపోయి మనకి బహిష్ట అనేది వెజైనాలో నుంచి బయటకు వస్తుంటుంది, యోని నుంచి బయటకు వస్తుంది బ్లీడింగ్. కానీ కొంతమందికి ఏమవుతుందంటే ఈ యొక్క ఎండోమెట్రియం యొక్క లైనింగ్ యూట్రస్ లోపలే కాకుండా యూట్రస్ బయట ట్యూబ్ మీద, పెల్విస్ మీద, పెల్విక్ పెరిటోనియం మీద, వాటి బయట ఉంటుందన్నమాట. ఆ బయట ఉన్నందుకు ఏమవుతుంది, అది ప్రతి నెల బహిష్ట అయినప్పుడు అక్కడ కూడా బ్లీడింగ్ అవుతుంది. ఆ బ్లీడింగ్ అయినందుకు అక్కడ చాలా ఇరిటేషన్ అయ్యి ఆ యొక్క ఇంటెస్టైన్స్, పెరిటోనియం అవన్నీ అతుకులైపోయి ఉంటుందన్నమాట. సో దీన్ని ఎండోమెట్రియోసిస్ అంటాము. ఎప్పుడు కనుక ఆ బ్లీడింగ్ అనేది యూట్రస్ బయట జరుగుతుందో దాన్ని మనం ఎండోమెట్రియోసిస్ అంటాము. ఈ ఎండోమెట్రియోసిస్లో స్టేజ్ 1, 2, 3, 4 అని ఉంటుంది. ఆ తీవ్రత ప్రకారం మనం స్టేజింగ్ చేస్తూ ఉంటాం. ఓకే డాక్టర్ గారు, అయితే జనరల్లీ ఈ ఎండోమెట్రియాసిస్ ఎవరికి వస్తూ ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొంతమందికి అంటే ఇప్పుడు మనము ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఒక 5 నుంచి 10% వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం కనిపిస్తుంది. ఎవరికి ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళకి ఈ యూట్రస్ ఒక ఆకారంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే, అంటే యూట్రస్ నార్మల్గా అక్కడగా ఒక హార్ట్ షేప్లో ఇట్లా ఉంటుంది, ఓవల్గా ఉంటుందన్నమాట యూట్రస్. కానీ కొన్నిసార్లు దాని ఆకారం హార్ట్ షేప్లో ఉండడము, 2 కొమ్ములు ఉండడము, దాన్ని బైకార్నేట్ యూట్రస్ అంటాము. లేదా యూట్రస్ సెపరేట్గా ఉండడము, ఇట్లా 2 వేరే యూట్రస్గా ఉండడము, లేదా యూట్రస్ లోపల ఒక సెప్టమ్ ఉండడము, ఒక పొరలాగా ఉండడము, గోడలాగా ఉంటే అప్పుడు ఈ యొక్క ఋతుస్రావం అనేది బయటకు పోకుండా వాటికి ఎప్పుడు కనుక అబ్స్ట్రక్షన్ వస్తుందో ఆ నెలసరికి బయట వచ్చే దారి లేకుంటే అప్పుడు అది ట్యూబ్ నుంచి పెరిటోనియంకి వెళ్ళిపోయి అలాంటి వాళ్ళకి ఎక్కువగా వస్తుందండి ఎండోమెట్రియోసిస్. ఇంకొక విషయం ఏంటంటే జెనెటిక్గా కూడా ఉండొచ్చు. ఒక జీనోమ్ అంటే కొంతమందికి కొన్ని జీన్స్ ఉంటుంది, అది వంశపారంపర్యంగాను ఆ జీన్స్ సంక్రమించవచ్చు. ఆ జెనెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ చూస్తూ ఉంటాము. కొంతమందికి కొన్ని ప్రాంతాలలో ఈ ఎండోమెట్రియోసిస్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎండోమెట్రియాసిస్ వల్ల కలిగే ఇబ్బందులు ఏంటంటారు? ముఖ్యంగా అంటే స్టేజ్ 1, 2 వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లము ఉండకపోవచ్చు, కానీ కొంతమందికి విపరీతమైన నొప్పి ఉంటుంది. ఈ నొప్పి అనేది డిస్మెనోరియా అంటాము. ఈ డిస్మెనోరియా అంటే పీరియడ్స్ అయ్యేటప్పుడు నొప్పి. కొంతమందికి పీరియడ్ ముందు ఉండొచ్చు కంజెస్టివ్ డిస్మెనోరియా, అంటే ఆల్మోస్ట్ పీరియడ్ ఇంకా వారము రోజులు ఇంకా ఉంది అంటే అప్పటి నుంచి కూడా నొప్పి స్టార్ట్ అవ్వచ్చు. పీరియడ్ అప్పుడు నొప్పి ఉండొచ్చు, పీరియడ్ తర్వాత నొప్పి ఉండొచ్చు. ఎందుకంటే ఈ యొక్క రక్తం బయట విడుదల అవుతుంటుంది కదా, అది బయటకు వెళ్ళే దారి లేకుండా అక్కడ ఎండోమెట్రియోమా అని గూడు కట్టుకొని ఆ పీరియడ్ తర్వాత నొప్పి రావచ్చు. సో ఎప్పుడు నొప్పి ఉండొచ్చు వీళ్ళకి, అది ఒకటి. ఇంకోటి వాళ్ళకి ఎండోమెట్రియోమా అనే సిస్ట్ ఫార్మేషన్ ఉండి వాళ్ళకి గడ్డలాగా బయట కనిపించవచ్చు. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం రావచ్చు. ఇలాంటివి తర్వాత భార్యాభర్తలు కలిసేటప్పుడు కూడా విపరీతమైన నొప్పి రావచ్చు. ఎందుకంటే ఈ ఎండోమెట్రియోమా అనేది యూట్రస్ కింద భాగంలో అక్కడ లిగమెంట్స్ ఉంటాయన్నమాట. ఆ లిగమెంట్స్లో ఎప్పుడు కనుక ఎండోమెట్రియోమా డీప్గా వెళ్ళిపోతుందో అప్పుడు భార్యాభర్తలు కలిసినప్పుడు కూడా నొప్పి రావచ్చు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఎన్నో ఈ ఎండోమెట్రియోసిస్తో రావచ్చు. హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా కొంతమందికి కనిపిస్తుంది. ఓకే డాక్టర్ గారు, ఒక కాలర్ని చూద్దాం. ధనుంజయ్ గారు వెయిట్ చేస్తున్నారు. నమస్తే అండి ధనుంజయ్ గారు. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. నమస్కారం అండి, చెప్పండి మేడం. బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నామండి. యాక్చువల్లీ మా మిస్సెస్ కి అదే ఒక 9 months బ్యాక్ ఎగ్స్ పెరగడం అని చెప్పేసి మెడిసిన్స్ ఇచ్చారండి. తర్వాత కన్సీవ్ అయింది. 6th month లో టెబా స్కానింగ్ కూడా తీశారు, బాగానే ఉన్నది. 7th month లో అన్ఫార్చునేట్లీగా బేబీ చనిపోయిందని చెప్పారండి. అంటే అప్పుడు
ట్రీట్మెంట్ చేసినారండి? ట్రీట్మెంట్ చేసిన తర్వాతనే ప్రెగ్నెన్సీ వచ్చిందా అండి? అంటే ఎక్సైజ్ రావడం అని చెప్పేసి మెడిసిన్స్ ఇచ్చారు. ఆ ఎగ్స్ కోసం అని చెప్పేసి. సో దీనికి ఎండోమెట్రియోసిస్కి సంబంధం లేకపోవచ్చు, కానీ ఇప్పుడు కడుపులోనే పిండం చనిపోయిందా అండి? బయటకి తొందరగా అంటే ప్రిమెచ్యూర్గా వచ్చి చనిపోయిందా అండి బేబీ? లేదండి, కడుపులో 7th month స్కానింగ్ చేసేటప్పుడు కూడా మంచిగానే ఉంది. ఆ తర్వాత ఏమో బేబీ మూమెంట్స్ సరిగ్గా లేవని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే బేబీ బ్రీతింగ్ అయిపోయిందని చెప్పారు. అది బేబీ బీటింగ్ హార్ట్ బీటింగ్ ఆగిపోయిందంటే దానికి వేరే కారణాలు ఉంటాయండి. యూట్రో ప్లాసెంటల్ ఇన్సఫిషియన్సీ ఉండొచ్చు, మాయలో నుంచి రక్తం సరఫరా సరిగా అందక బేబీకి అలాగ అయి ఉంటుందండి. అది నెక్స్ట్ టైం అప్పుడు కొన్ని యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ అలాంటివి ఏమైనా టెస్ట్లు చేసుకొని ఆస్పిరిన్, హిపారిన్ అలాంటిది ఇంజెక్షన్స్ ఇవ్వవలసిన అవసరం ఉండొచ్చండి నెక్స్ట్ టైంకి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. అనుష గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. అనుష గారు చెప్పండి. హలో, నమస్తే అమ్మా అనుష, చెప్పమ్మా. నా పేరు అనుష అండి. నేను ఎప్పుడు 25 days కి డేట్ లో ఉంటాను. రీసెంట్ గా నాకు చిన్న ఆపరేషన్ అయిన దగ్గర నొప్పి వస్తుంది. అంటే చిన్న ఆపరేషన్ చెప్పండి. అప్పుడు సైడ్ నొప్పి వస్తుంది, కుట్ల దగ్గర నొప్పి రావట్లేదు. నాకేంటంటే భయం వేస్తుంది, ఏమన్నా అదే మొదలు లాంటి. రీసెంట్ గా ఒక ఆమె చెప్తుంది నాకు మొదల్లో ఏమన్నా ఉన్నాయేమో అని. అంటే ఇప్పుడు నార్మల్ డెలివరీ కుట్ల దగ్గర నొప్పి అమ్మా, లేకుంటే చిన్న ఆపరేషన్ చేసిన దగ్గర ఆ కుట్ల దగ్గర నొప్పినా? ఆపరేషన్ దగ్గర అంటే అటు సైడ్ ఇటు సైడ్ యోనికి దగ్గరలో వస్తుందండి. ఓ, అక్కడ వస్తుందా అమ్మా? అయితే జనరలీ పీరియడ్ అప్పుడు వస్తున్నదమ్మా ఆ నొప్పి? లేదండి, ఒక పీరియడ్ అప్పుడు అసలు నాకే నొప్పి రాదు. కాబట్టి 25 days కి డేట్ లో ఉంటాను. అది కొంచెం ప్రాబ్లం గా ఉంది. అదేం ప్రాబ్లం ఉండదుగా? అది ఏం భయపడకండి అమ్మ. చిన్న ఆపరేషన్ అయిన తర్వాత ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం అనమాట. అది యాక్చువల్లీ పోస్ట్ ట్యూబెక్టమీ డియుబి అన్నమాట. అది పిల్లలు కాకుండా ఆపరేషన్ చేసినప్పుడు ఈ యొక్క అండకోశానికి వెళ్ళే రక్తనాళాలు ఉంటాయి కదమ్మా, అది కొన్ని కట్ అయిపోతుంది. దానివల్ల మనకి పీరియడ్స్లో మార్పులు రావచ్చు. అంటే ముందు 30 రోజులకు వచ్చేది 25 రోజులకి రావచ్చు. అది ఆల్మోస్ట్ అలాగే సెట్ అయిపోతుంది. నెల పీరియడ్స్ మీకు వచ్చేదానికి ట్యాబ్లెట్స్ వేసుకున్నన్ని రోజులు కరెక్ట్గానే రావచ్చు. ఇది ఆల్రెడీ మీకు ఆపరేషన్ వల్ల రీసెట్ అయింది మీ పీరియడ్ సైకిల్. సో మళ్ళీ ఆపేసినాక మళ్ళీ 25 రోజులకే రావచ్చు. మీరు దాని గురించి బెంబేలు పడకండి అమ్మా. 21 రోజు కంటే ఇంకా తొందరగా వచ్చేస్తుందంటే అది అబ్నార్మల్. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ చూద్దాం. కనిగిరి నుంచి సాయి గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి సాయి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. మా వైఫ్ ప్రెగ్నెంట్ అండి. అది 27 తనకి డేట్ కావాలి, రాలేదు. తను నాకు తెలియక నిన్న జలుబు దగ్గుగా ఉంటే టాబ్లెట్లు ఇచ్చాము. యాంటీబయాటిక్ అజిత్రోమైసిన్ అండ్ డెక్నిసాల్ ఇంకో టాబ్లెట్ ఇచ్చాము. తర్వాత కన్సల్ట్ చేస్తే డాక్టర్లకు అట్లా ఇవ్వకూడదు, ప్రాబ్లం వస్తే టెస్ట్ చేయాల్సి వస్తుంది. మీరు లేదండి, ఇది మీరు తీసుకున్న టాబ్లెట్ అజిత్రోమైసిన్ కనుక అజిత్రోమైసిన్, అమాక్సిసిలిన్, యాంపిసిలిన్ ఇలాంటిది ప్రెగ్నెన్సీలో పర్వాలేదండి. మీరు తీసుకున్నందుకు టెన్షన్ పడకండి, జనరలీ ఏమి కాదండి. సార్, మనము చాలా మంది ఈ టాబ్లెట్స్ అట్లా తీసేసుకున్నామని చెప్పేసి భయపడుతుంటాము. ఎప్పుడు కనుక పీరియడ్ మిస్ కాక దానికంటే ముందు తీసుకున్నారంటే అది ఆల్ ఆర్ నన్ ఫినామినా. దానివల్ల జనరల్లీ ఏమీ కాదు. పీరియడ్ మిస్ అయిన తర్వాత ఏమన్నా చాలా కొన్ని డ్రగ్స్ ఉంటాయి, అవి మాత్రం తీసుకోకూడదు. మీరు తీసుకున్న టాబ్లెట్లు ఓకే అండి, ఏమీ కాదు. అండ్ జనరల్ మనం టెస్ట్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఎన్టీ స్కానింగ్లు ఇలాంటివి, అవి రొటీన్గా స్క్రీనింగ్ చేసుకుంటే సరిపోతుందండి. మీరు దీని గురించి ఏం వరి అవ్వద్దండి. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ సతీష్ గారు వెయిట్ చేస్తున్నారు. సతీష్ గారు నమస్తే అండి, చెప్పండి. నమస్కారం మేడం. నమస్కారం అండి సతీష్ గారు, చెప్పండి. 6 months అవుతుంది రీసెంట్ గా మ్యారీడ్ అయిపోయి. మేడం, మా వైఫ్ కి ఎవ్రీ మంత్ 5th కి డేట్ ఉంటుందండి. ఈ మంత్ లో 1 week ముందు వస్తుందండి. ఎప్పుడు ఇలా కాలేదా అండి 1 week ముందు రావడం? ఎప్పుడు కాలేదండి, రీసెంట్ 2 months అవుతుందండి ఇట్లా రాకుండా. ఓహో, అంటే ఇప్పుడు ఈ 6 months లోపల మీ వైఫ్ ఏమన్నా వెయిట్ ఎక్కువగా పుటాన్ చేసినారా? అదే ఏం లేదండి. ఏం లేదు. ఇంకోటి మేడం, ఇంకోటి మేము ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాము. అది
కొంచెం ఏ డేట్ కన్ఫర్మ్ ఉంటే అది కూడా కొంచెం డౌట్ ఉందండి, అది కూడా చెప్తారండి. ఇది అండి జనరలీ అండి 28 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళకి 14వ రోజు అండం విడుదల అవుతుందండి. సో దానికి అంటే 2 రోజుల ముందు 2 రోజుల తర్వాత అనే టైం చాలా మంచిదండి, ఫర్టైల్ పీరియడ్ అంటారు. సో జనరలీ మేము ఏమంటామంటే 10th డే టు 18th డే తప్పకుండా కలిసి ఉండండి. అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే కలిసి ఉంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం చాలా బాగా ఉంటుంది. ఒకవేళ కొంతమందికి 25 రోజులకే ముట్టు వచ్చేసింది అనుకోండి, అది మీరు ఈ 14th డే కొంచెం ముందుకు జరపాలన్నమాట. సో 12వ రోజే మీకు అండం విడుదల అవుతూ ఉండొచ్చు. సో అలాగా మిస్ అవుతుండొచ్చు. సో కొంచెం చూసుకోండి. ఇంకొక విషయము, కొన్ని టెస్ట్లు ఉంటాయి అన్నమాట. మన బేసల్ బాడీ టెంపరేచర్ అనేది అండం విడుదల అయ్యేటప్పుడు కొంచెం ఎక్కువ అవుతుంది. సో రోజు టెంపరేచర్ పొద్దున లేయకముందే చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది ఎప్పుడు టెంపరేచర్ రేజ్ అవుతుందో అప్పుడు. తర్వాత వాటరీ డిశ్చార్జ్ కూడా ఓవులేషన్ టైం అప్పుడు అవుతుంది. లేదా కొన్ని యూరిన్ టెస్ట్ అని ఒకటి దొరుకుతుందండి ఓవులేషన్ టెస్ట్ చేసేదానికి. జస్ట్ ఆ స్ట్రిప్ టెస్ట్ యూరిన్ వెళ్ళే దారం మీద అలా పెడితే మీకు ఏ రోజు అండం విడుదలవుతుందో కూడా మీకు తెలుస్తుంది. ఆ రోజు భార్యాభర్తలు కలవచ్చు. ఇలా లేకున్నా కూడా ఫాలిక్యులర్ స్టడీ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. ఆ ఫాలిక్యులర్ స్టడీ అనే స్కానింగ్ చేస్తే కూడా అసలు తనకి అండం విడుదలవుతున్నదా, విడుదలైతే ఏ దినం విడుదలవుతుంది, దాని తర్వాత ఎండోమెట్రియం లైనింగ్ సరిగా ఉందా, ఇవన్నీ తెలుసుకోవచ్చండి. అది ట్రీట్మెంట్, అది అట్లీస్ట్ ఒక్కసారి చేస్తే మీకు ఏ రోజు గుడ్డు విడుదలవుతుందో తెలుసుకోవచ్చండి. రైట్, నెక్స్ట్ కోడేష్ గారు వెయిట్ చేస్తున్నారు. కోడేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్కారం అండి, చెప్పండి మేడం. చెప్పండి. మా ఆవిడకు ఇప్పుడు 31 years ఉంటుంది మేడం. మాకు ఒక పాప బాబు కూడా ఉన్నారు. వచ్చేసి చిన్న ఆపరేషన్ కూడా చేయించుకున్నాం. అయితే మంత్లీ 5 days ముందు పీరియడ్స్ అవుతాయండి. 25 days లో అట్లా పీరియడ్స్ అవుతాయి. 2 days ముందు 2 days ముందు నుంచి నొప్పిగా ఉంటది మేడం. అదే 2 days ముందు వస్తుంటది నొప్పి ఉంటదండి, తర్వాత ఉండదు. 2 days ముందు కొద్దిగా నొప్పి ఉండి అప్పుడు నొప్పి ఉండి కొద్దిగా పెయిన్ ఉండి పీరియడ్స్ అవుతాయండి. దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? జనరలీ అండి దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమైనా పెల్విక్ ఇన్ఫెక్షన్ ఉందా అని చెప్పి నిర్ధారణ చేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే చిన్న ఆపరేషన్ తర్వాత పీరియడ్స్ అనేది సెట్ అవుతుందండి. కొత్త పీరియడ్స్, కొత్త రెగ్యులేషన్ అలాగా జరుగుతుందండి. నెక్స్ట్ బెంగళూరు నుంచి సీతా మహాలక్ష్మి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం అండి. మా పాపకి ఇప్పుడు మా అమ్మాయికి 8th month అండి. అవునండి. అయితే ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి పాపం చాలా ఫ్రీక్వెంట్ గా యూరిన్ వస్తుందండి. పాపం దగ్గిన తుమ్మిన అలా ఏమైనా ప్రాబ్లం అంటారా? వస్తుందండి. ప్రెగ్నెన్సీలో చాలా మందికి వస్తుంది ప్రాబ్లం. ఎందుకంటే గర్భసంచి పెద్దగా అవుతుంటుంది కదండి. గర్భసంచికి ముందు పక్కనే ఈ మూత్రం సంచి కూడా ఉంటుందన్నమాట. సో దీని యొక్క బరువు దాని మీద పడి దగ్గిన తుమ్మిన వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఎక్కువ బరువు పెరిగిన వాళ్ళకి కూడా ఈ యొక్క ప్రాబ్లం రావచ్చండి. సో చిన్నగా కెగల్స్ ఎక్సర్సైజెస్ అని ఉంటుందండి. ఆ ఎక్సర్సైజెస్ యాంటీనేటల్ పీరియడ్ నుంచే మనం స్టార్ట్ చేస్తే చాలా మంచిది. అది మూలాధారం టైట్గా పట్టుకోవడం, ఒక 10 లెక్క పెట్టడం, మళ్ళీ అలా వదలడం, అలాగా 10 times మార్నింగ్ ఆఫ్టర్నూన్ 9 ఒక 5 times 10 times చేసినారంటే రోజుకు 50 సార్లు చేస్తే అది టైట్ అవుతుందండి. తర్వాత ఇది కూడా డెలివరీ అయినాక కూడా కంటిన్యూ చేయాలండి. ఒక్కసారి యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ కూడా చేపిస్తే మంచిదండి. రైట్, నెక్స్ట్ కాలర్ లక్ష్మి వనపర్తి నుంచి వెయిట్ చేస్తున్నారు. నమస్తే లక్ష్మి గారు, చెప్పండి. నమస్తే అండి. చెప్పండి అమ్మా. నమస్తే అమ్మా. డాక్టర్ గారు నమస్తే అండి. చెప్పండి అమ్మా. నాకు అండి పీరియడ్స్ కి బిఫోర్ అండి చాలా తలనొప్పి వస్తుందండి. నా ఏజ్ 43 అండి. 43 years అయితే నాకు చిన్నప్పటి నుంచి అంటే 11-12 years ఉన్నప్పటి నుంచి మైగ్రేన్ ఉందండి. దానికి సంబంధించిన మందులు కూడా కొన్ని వాడినాను. ఈ మధ్య కాలంలో ఒక 2 years బాగా తగ్గిపోయింది. కానీ ఇప్పుడు ఈ ఒక 1 year నుంచి చాలా తలనొప్పి అండి, భరించలేని తలనొప్పి వస్తుందండి. దాంతో పాటు కడుపు నొప్పి, మామూలుగా పీరియడ్స్ టైంలో చాలా దుర్వాసన వస్తుందండి. ఓకే, యాక్చువల్లీ అండి మీరు చెప్పింది ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ అండి. ఈ ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్
పీరియడ్స్కి ముందు కంజెషన్ ఉంటుంది బాడీలో, ఆ హెడ్ టు టో ఎక్కడన్నా కంజెషన్ ఉండొచ్చు. సో ఆ కంజెషన్ వల్ల మీకు హెడేక్ రావచ్చు, కడుపులో నొప్పి రావచ్చు, తర్వాత డైజెషన్ ప్రాబ్లం కూడా రావచ్చు అనమాట, కాన్స్టిపేషన్ ఇలాంటివన్నీ వస్తుంది. ఇది ఒక 25-30 ఇయర్స్ తర్వాత మెల్లగా ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ అనేది ఎక్కువవుతుంది. ఎప్పుడు కనుక పెరిమెనపాజ్లో ఉంటారో, ఇంకా మెనపాజ్ వచ్చే దగ్గరలో ఉంటారు చూడండి, ఆ టైంలో ఇది ఎక్కువగా ఉంటుంది. ప్లస్ ఎవరికి కనుక మైగ్రేన్ ప్రాబ్లం ఇంతకు ముందు ఉందో వాళ్ళకి ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్స్ ఎక్కువగా ఉంటుందండి. సో మీరు ఏం చేయాలంటే జస్ట్ బిఫోర్ ద పీరియడ్స్ కొంచెం ఎక్సర్సైజెస్ బాగా చేయండి, యోగా, అది జస్ట్ స్వెట్ ఇట్ అవుట్. మెయిన్ ప్రాబ్లం అనేది బాడీ కంజెషన్ కనుక మరి మీరు ఎక్సర్సైజ్ చేసి ఆ కంజెషన్ అనేది మీరు తక్కువ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ తక్కువ అవుతుంది. కొన్ని ట్యాబ్లెట్స్ కూడా ఉంటుంది, ప్రీమెన్స్ అని క్యాప్సూల్స్, అది ప్రీమెన్స్ట్రల్ టైంలో తీసుకోవచ్చు. అది ఇంకొకటి, ఒకసారి స్కాన్ చేయించుకొని ఈ మధ్యకాలంలోనే వస్తున్నది కనుక ఓవేరియన్ సిస్ట్ ఇట్లాంటిది ఏమైనా ఉందా అని చెప్పేసి చూపించుకోవడం కూడా మంచిదమ్మా. ఓకే, నెక్స్ట్ భీమవరం నుంచి అరుణ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి అరుణ గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్కారం అమ్మా, చెప్పండి. అదేనండి, నా ఏజ్ 40 ఇయర్స్ అండి. అవునండి. మెన్సెస్ మరి 15 రోజులకి 20 రోజుల లోపు వచ్చేస్తుందండి, 15 రోజులకి అలాగా దగ్గరగా 9 నెలల నుంచి ఇలాగే వస్తుందండి. అవునండి. ఇబ్బంది ఏం లేదు కానీ బ్లీడింగ్ కూడా చాలా తక్కువ అవుతుందండి. అంటే ఇప్పుడు తక్కువ అవుతుంది, ఇప్పుడైతే ఒక రోజు అలాగే అవుతుందండి. ఒకటి విషయం ఏంటంటే ఇలా త్వరగా వచ్చేస్తున్నది మెన్సెస్ అంటే ఈ యొక్క పెరిమెనపాజల్ ఏజ్ గ్రూప్, అంటే ముట్లు ఇంకా ఎండిపోయేదానికి ఒక 3-4 ఇయర్స్ బిఫోర్ కూడా మీకు ఇలాగా ఇర్రెగ్యులారిటీ రావచ్చు. కానీ అలాగే ఉంది అని చెప్పేసి మాత్రము మీరు నిశ్చింతగా ఉండకండి. ఒకసారి వెళ్ళి డాక్టర్ని సంప్రదించి ఏమైనా స్కాన్ చేసుకొని ఏం ప్రాబ్లం లేదని మాత్రం కంపల్సరీగా నిర్ధారించుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ద పీరియడ్స్ 40 ఇయర్స్ తర్వాత వచ్చిందంటే ఈ డిఎన్సీ అనేది కూడా అవసరం పడవచ్చు. మీ డాక్టర్తో చూపించుకోండి. థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు కనుక థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించుకోండి. ఓకే, నెక్స్ట్ కల్లా గాయత్రి హైదరాబాద్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి గాయత్రి గారు, మాట్లాడండి డాక్టర్ గారు. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. మా పాపకు 24 ఇయర్స్ అండి. ఆమెకు నెలసరి సరిగా కాదు, 2 months ఒకసారి అవుతుందండి. మీ అమ్మాయి 20 ఏళ్ళు అంటున్నారు కదమ్మా. 4 years. 24 ఇయర్స్. వెయిట్ ఎంత ఉంటుందమ్మా బరువు? వెయిట్ చూసుకోలేదండి, ఉంటుంది ఒక 45 వరకు. అయితే పర్వాలేదు. సో యాక్చువల్లీ తనకి పీరియడ్స్ అనేది త్వరగా వచ్చేస్తుందండి. 2.5 monthsకి ఒకసారి వస్తుంది అంటున్నారు కదా. అవునండి, హెవీగా వస్తుంది, ఒక 8-10 months వరకు. సో పీరియడ్స్ లేట్గా రావడము, హెవీగా అవ్వడం అనేది ఈస్ట్రోజన్ డామినెన్స్ ఉంది అని అర్థం అనమాట. అంటే మన శరీరంలో అంటే అండాశయాల నుంచి ఈస్ట్రోజన్స్, ప్రొజెస్ట్రాన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. ఎవరికి కనుక అండోత్పత్తి అవుతుందో వాళ్ళకి ప్రొజెస్ట్రాన్స్ కరెక్ట్గా ఉండి సెకండ్ హాఫ్లో వాళ్ళకి బ్లీడింగ్ తక్కువగా ఉంటుంది. కానీ కొంతమందికి అండం విడుదల కాకపోవడం, పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది ఏమైనా ఉంటే వాళ్ళకి ఈ యొక్క ఈస్ట్రోజన్స్ అనేది ఎక్కువ ఉండి ప్రొజెస్ట్రాన్ తక్కువగా ఉంటుంది. అలాంటి వారికి ఈ 3 నెలలకు ఒకసారి రావడము, 2 నెలలకి 3 నెలలకు ఒకసారి రావడం, వచ్చినప్పుడు విపరీతమైన రక్తస్రావం జరగడము అనేది జరుగుతూ ఉంటుంది. సో తప్పకుండా మీరు వెళ్ళి ఒకసారి స్కాన్ చేయించండి. అది ఏమన్నా పాలిసిస్టిక్ ఓవరీస్ అలా ఉంటే కొన్ని హార్మోనల్ ట్యాబ్లెట్స్ ఉంటుందండి, ఇప్పించండి. ఒక 2-3 సైకిల్స్ తీసుకోవచ్చండి. సెట్ అయినాక గ్యాప్ ఇవ్వచ్చు, మళ్ళీ 3-4 సైకిల్స్ అలా తీసుకోవచ్చండి. ఇది బెస్ట్ అండి. దాంతోపాటు యోగా చేయమని చెప్పండి. సూర్య నమస్కారం చేస్తే పీరియడ్స్ అనేది చాలా సెట్ అయిపోయి చాలా రెగ్యులర్ అవుతుందండి. దిస్ ఈస్ ద బెస్ట్ టైప్ యోగా ఆసన మనకి పీరియడ్స్ రెగ్యులరైజేషన్ అయ్యేదానికి. డాక్టర్ గారు, జనరల్గా ఈ ఎండోమెట్రియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, అలాగే శారీరకంగా ఎలాంటి వ్యాయామాలు చేస్తే మంచిదంటారు? అవునండి, ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో తెలుసుకునేది ఏంటంటే ఈ జెనెటిక్ ప్రాబ్లమ్సే కాకుండా మనకి వాతావరణం కాలుష్యం వల్ల కూడా ఈ ఎండోమెట్రియోసిస్ ఎక్కువ అవుతుందన్నమాట. ఈ ప్లాస్టిక్స్ ఎక్కువగా వాడతాం కదండి. ఈ ప్లాస్టిక్ బాటిల్స్లో మనం నీళ్ళు నిలువ ఉంచినప్పుడు, ఎస్పెషలీ బయట ఎక్కడైనా కిటికీ దగ్గర పెట్టి ఆ వేడి అనేది ఆ బాటిల్స్కి తగిలినప్పుడు ఆ వేడి నీళ్ళు మనం తాగినామనుకోండి, అందులో డయాక్సిన్ అనేది ఒక కెమికల్ ఉంటుందన్నమాట. ఆ కెమికల్ శరీరంలోకి వెళ్ళిపోయి ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం ఎక్కువ అవుతుందని తెలుసుకుంటున్నారు.
ఇంకొక విషయం ఏంటంటే సింథటిక్ ప్యాడ్స్ వాడుతుంటే అంటే ఇప్పుడు బహిష్ట అయినప్పుడు ఈ శానిటరీ ప్యాడ్స్ వాడుతుంటారు కదండి, ఈ శానిటరీ ప్యాడ్స్లో కాటన్ శానిటరీ ప్యాడ్స్ వాడడం శ్రేయస్కరం. ఎప్పుడు కనుక అది సింథటిక్ ఉంటుంది, దాంట్లో ప్లాస్టిక్ ఉంటుంది చూడండి, ఆ ప్లాస్టిక్స్ వల్ల అది ఈ యొక్క కెమికల్స్ పైకి వెళ్ళి వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుందని చెప్పేసి ఈ మధ్యకాలంలో నిర్ధారణ చేశారు. సో ఇది మన లైఫ్ స్టైల్లో మాడిఫికేషన్ ఇది చేసుకోవాలా, భోజన తీరులో అనేది ఎక్కువ ఏం లేదు, కానీ మనము ఈ యొక్క జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఇది వాళ్ళ అవని కార్యక్రమం. నమస్తే.